హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో ట్రెడిషనల్ స్వీట్ అయిన చొంగాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ప్రత్యేకించి ఈ స్వీట్ని మొహర్రం నెలలో తయారు చేస్తారు. రుచి చాలా బాగుంటుంది. పొరలు పొరలుగా జ్యూసీగా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. నేను చెప్పినట్టుగా మీరు ప్రిపేర్ చేసుకుంటే ఈ స్వీట్ని ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియో అంతా చూసిన తర్వాత ఈ స్వీట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మిక్సింగ్ బౌల్లోకి కప్పు నిండుగా మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల వరకు పాలపొడిని వేసుకోండి. ఈ స్వీట్లోకి ఇలా పాలపొడి వేసుకుంటే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర పాలపొడి లేదనుకోండి, పాలపొడి వేయకుండా కూడా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల వరకు సుజీ రవ్వను వేసుకోవాలి. ఏ స్వీట్ తయారు చేసుకున్నా చిటికెడు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఈ పిండికి నెయ్యి అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటే ఉండలాగా అవ్వాలి. ఇలా అవ్వలేదనుకోండి, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూతతో కవర్ చేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. ఇందులో రవ్వ వేసి కలిపాం కాబట్టి నానబెట్టుకుంటే రవ్వ అనేది సాఫ్ట్గా నానిపోతుంది. 15 నిమిషాల తర్వాత పిండిలా చక్కగా నానిపోయింది. చాపింగ్ బోర్డ్పై వేసుకుని 5 నుంచి 6 నిమిషాల పాటు చేత్తో ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 2 భాగాలుగా చేసుకుని ఒక భాగాన్ని తీసుకుని చాపింగ్ బోర్డ్పై వేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా కొంచెం పొడవుగా ఒత్తుకుంటే బాగుంటుంది. ఇలా చపాతీని చేసుకునేటప్పుడు వీలైనంత పలచగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా కార్న్ఫ్లోర్ని కానీ లేదా మైదాని కానీ చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకుంటే పొరలు పొరలుగా చక్కగా పొరలు అనేవి అంటుకోకుండా భలే వస్తాయన్నమాట. ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మైదాని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నైఫ్ తీసుకుని ఇలా పొడవుగా చీల్చుకోవాలి. ఇలా మొత్తం చపాతీ అంతా చీల్చుకోవాలి. ఇప్పుడు చివరి నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రోల్ లాగా చేసుకుంటూ దగ్గరకు తీసుకోవాలి. ఈలోగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో సింపుల్గా తయారు చేసుకునే చాలా రకాల స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీస్ని అయితే పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లో మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. ఇలా తయారు చేసుకున్న ఈ రోల్ని వీడియోలో జాగ్రత్తగా గమనించండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఎడ్జెస్ని ఇలా లోపలికి ఇలా చేత్తో ప్రెస్ చేసుకుని అయితే తీసుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్నప్పుడు మరి పల్చగా కూడా చేసుకోకూడదు. అలా అని మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఏమాత్రం థిక్నెస్తో తయారు చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి నూనె వేసుకుని, నూనె మరి వేడిగా అవ్వకూడదు, 50% హీట్ అయితే సరిపోతుంది. ఈ చొంగాల్ని ఇందులోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడే లోపల నుంచి కూడా బాగా వేగుతుంది. వేసుకున్న వెంటనే కదుపుకోకుండా కొంచెం సెట్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి అరకప్పు చక్కెర వేసుకుని అరకప్పు నీళ్లు వేసుకుని చక్కెర కరిగిన తర్వాత ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, కొంచెం స్టికీగా అయితే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా కొంచెం కలర్ వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు ఇంట్లో వరకు అయితే కలర్ వేయకపోయినా పర్వాలేదు, దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఏమీ రాదు. ఇలా పాకం రెడీ అయిపోయింది కదా, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చొంగలం ఇందులోకి వేసుకుని ఈ పాకంలో రెండు వైపులా డిప్ చేసుకుని తీసుకోవాలి. సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ ట్రెడిషనల్ స్వీట్ చాలా చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో వీటిని గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా కొద్దిగా పాకాన్ని కూడా వేసుకుంటే పైనుంచి జ్యూసీగా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ స్వీట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. పొరలుగా జ్యూసీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.